హలో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఈ మొక్క పేరు బాగా చూపించండి. బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అండి. ఈ మొక్క చూడండి. ఇవి పువ్వులు పూసినప్పుడు ఒక పక్షులు ఒకదానికొకటి తోరణంలాగా నిలబడ్డట్టుగా అనిపిస్తాయి ఈ పువ్వులు. అందుకని దీనికి ఆ పేరు. ఇప్పుడు పూసేసి ఎండిపోతున్నాయండి పువ్వులు. అందుకని వీటిని నేను కట్ చేసేస్తున్నాను. ఫ్లవర్స్ ఎండిపోయిన తర్వాత ఉంచితే అసహ్యంగా ఉంటాయి. అందుకని కట్ చేసేస్తాను. కట్ చేసేస్తే మనకి మళ్ళీ కొత్త మొక్కలు కూడా కింద నుంచి పిలకలు వస్తాయండి. తొందరగా కొత్త పిలకలు వచ్చి మళ్ళీ ఫ్లవరింగ్ తొందరగా వస్తుంది. ఇలా కట్ చేసేస్తే. అలాగే ఉంచితే ఏం లాభం ఉండదు. అలా ఎండిపోయి అసహ్యంగా కనిపిస్తుంటాయి అంతేనండి. అందుకని ఎప్పటికప్పుడు కట్ చేసేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఉండే చెట్ల మొక్కలకి బలం బాగా సరిపోతుంది. మళ్ళీ త్వరగా పూలు వస్తాయి. వీటిని కూడా మనం పారేయాల్సిన అవసరం లేదు. వీటిని బాగా చిన్న ముక్కలుగా చేసి కట్ చేసేస్తాను. ఈ విధంగా నా మాన్యూర్ దాంట్లో వేసుకుంటాను. మొత్తం కట్ చేసేసి ఇట్లాంటివన్నీ బాగా వేసుకుంటా ఉంటే బాగా ఎక్కువ మాన్యూర్ వస్తుందండి. మొక్కలకి కొనే అవసరం లేకుండా. కొంతమంది మొక్కలు లేని వాళ్ళు కూడా సిటీస్లో మాన్యూర్ తయారు చేసి అమ్ముతున్నారు. బెంగళూరు అట్లాంటి దగ్గరలో ఇంట్లో తయారు చేసి మనలాంటి మొక్కలు పెంచే వాళ్ళకి వాళ్ళ కిచెన్ వేస్ట్తో తయారు చేసి అమ్ముతున్నారండి. కాబట్టి మనం కూడా వీలైనంత వరకు సొంతంగా తయారు చేసుకుంటే మాన్యూర్ బాగుంటుంది. అందుకే నేను వేస్ట్గా ఇట్లా పారేయను. ఏది కూడా అన్నీ కట్ చేసి దాంట్లో వేసేస్తానండి. ఇట్లా చిన్న ముక్కలు చేసాం కదా, ఇప్పుడు అన్నీ తీసుకెళ్ళి వేసేస్తానండి.